ఒక వ్యక్తి దొంగగా మారిండు అంటే దాని వెనుక ఏముంటుంది? ఒకటే ఒకటి, జల్సాలకు బగ్గా అలవాటు పడ్డాడు, లేకపోతే పనిచేయ శాతగాక దొంగగా మారిండు అని అనుకుంటాం. కానీ ఇంకొక డిఫరెంట్ స్టోరీ చెప్పన్నా. భార్యకు భరణం ఇయ్యడానికి దొంగగా మారిండు ఈ భర్త. ఎట్లుంది? డిఫరెంట్గా ఉంది కదా. ఎస్, ఇది మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగింది. ఏంటంటే ఈ భార్య భర్తలు ఇద్దరు విడిపోవడానికి నిర్ణయించుకున్నారు, కోర్టులోకి వెళ్ళిండ్రు. అయితే భరణం కింద నెలకు 6,000 కట్టాలా అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు ఏం చేస్తాడు? భర్త దగ్గర పనే లేకపాయే, డబ్బులు రావాలంటే పని కావాలా, సో ఏది లేదు కాబట్టి దొంగగా మారిండు. అదే క్రమంలో ఒక వృద్ధురాలి గొలుసు దొంగతనం చేసిండు. గొలుసు పోయింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అసలు ఏం జరిగింది అని చెప్పేసి మొత్తం విచారించిన తర్వాత ఈ దొంగ దొరికిపోయిండు. అయితే దొంగ దొరికిండు కదా, ఏంద్ర కథ అని అంటే, ఏం లేదు, నా భార్యకు భరణం కట్టాలా, నెలకు 6,000, నాకేమో పని లేకపాయే, అందుకే ఇదంతా చేస్తున్నా అని చెప్పేసి అన్నాడట. చూసిన వాళ్ళు కూడా మత్తు షాక్ అయినరు. ఇంటే మీరు కూడా షాక్ అవుతున్నారని నేను అనుకుంటున్నా. ఎట్లున్నది స్టోరీ?